భారతదేశంలో మాయమైన అమ్మాయిలు, ఇండియా మిస్సింగ్ గర్ల్స్ ఒక మౌన విపత్తు. ఒకసారి ఆలోచించండి, మీ ఊరిలో, మీ జిల్లాలో, మీ రాష్ట్రంలో లక్షలాది అమ్మాయిలు పుట్టాల్సింది, కానీ వాళ్ళు పుట్టనే లేదు. వాళ్ళ పేర్లు లేవు, వాళ్ళ ముఖాలు లేవు, కానీ వాళ్ళు లేకపోవడం భారతదేశ భవిష్యత్తుపై పెద్ద ప్రభావం చూపుతుంది. ఈ భయంకరమైన నిజాన్ని ప్రపంచం ఇండియాస్ మిస్సింగ్ గర్ల్స్ అని పిలుస్తుంది. ఈ ప్రపంచం ఒక మార్పుని కోరుకుంటుంది. ఆ మార్పు నీతోనే మొదలవ్వాలి. ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్న ఈ 10 టాపిక్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. సూటిగా సుత్తి లేకుండా త్వరగా చెప్పేస్తాను. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. మిస్సింగ్ గర్ల్స్ అంటే ఏంటి? సహజంగా ప్రకృతి ఒక సమతుల్యతను పాటిస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO, ఐక్యరాజ్య సమితి UN ప్రకారం ప్రతి 1000 మంది అబ్బాయిలకు 950 నుంచి 975 మంది అమ్మాయిలు పుట్టాలి. ఇది సహజమైన లింగ నిష్పత్తి. కానీ భారతదేశంలో మాత్రం దశాబ్దాల పాటు ఈ సమతుల్యత తీవ్రంగా భంగం చెందింది. అంటే పుట్టాల్సిన అమ్మాయిలు పుట్టలేదు, జనాభాలో ఉండాల్సిన మహిళలు లేరు. ఈ లేకపోవడాన్ని మిస్సింగ్ గర్ల్స్, మిస్సింగ్ ఉమెన్ అని అంటారు. ఈ భావనను ప్రపంచానికి పరిచయం చేసిన వారు నోబెల్ బహుమతి విజేత అమర్త్య సేన్. అసలు డేటా ఏం చెప్తుంది? ఎంతమంది అమ్మాయిలు మిస్సింగ్? ఇది ఊహ కాదు, ఇది భావోద్వేగ మాట కాదు, ఇది కఠినమైన గణాంక సత్యం. 2000 నుంచి 2019 మధ్య దాదాపు 90 లక్షల మంది అమ్మాయిలు పుట్టలేదు. పౌ రీసెర్చ్ సెంటర్ ఒక దశలో 2010-2015 ప్రతి సంవత్సరం సుమారు 4.5 నుంచి 5 లక్షల అమ్మాయిలు మిస్సింగ్. యునైటెడ్ నేషన్ పాపులేషన్ ఫౌండ్ ప్రపంచవ్యాప్తంగా మిస్సింగ్ అమ్మాయిల్లో దాదాపు 40% భారత్లోనే ఉన్నాయి. అంటే ఇది కేవలం భారత్ సమస్య కాదు, భారత్ ప్రపంచంలోనే ఈ విషయంలో ముందు ఉంది. పుట్టే సమయంలో పరిస్థితి. క్యాన్సర్స్ ఆఫ్ ఇండియా మరియు NFHS డేటా ప్రకారం కొన్ని రాష్ట్రాల్లో హర్యానా, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ ఒక దశలో 1000 మంది అబ్బాయిలకు 850 నుంచి 900 అమ్మాయిలు మాత్రమే పుట్టారు. ఇది ప్రకృతి నియమాలకు పూర్తిగా విరుద్ధం. ఇది ఎందుకు జరిగింది? ఈ ప్రశ్నకు ఒకే సమాధానం లేదు. ఇది అనేక కారణాల కలయిక. కొడుకు కావాలనే మానసికత. భారత సమాజంలో కుటుంబ పేరు కొనసాగించేది కొడుకే. వృద్ధాప్యంలో తల్లిదండ్రులను చూసుకునేది కొడుకే. ఆస్తి వారసత్వం కొడుకుదే. అమ్మాయి అంటే పెళ్లి చేసి పంపించాలి, కట్నం ఇవ్వాలి, ఇతర ఇంటికి వెళ్ళిపోతుంది. ఈ ఆలోచన తరతరాలుగా మన సమాజంలో నాటుకుపోయింది. కట్న భయం, డౌరీ సిస్టమ్ చట్టపరంగా నేరమైనప్పటికీ కట్న వ్యవస్థ ఇప్పటికీ వాస్తవమే. అమ్మాయి పుట్టింది అంటే భవిష్యత్తులో భారీ ఆర్థిక భారం అన్న భావన ఈ అమ్మాయిలపై వివక్షతను మరింత పెంచింది. అల్ట్రాసౌండ్ టెక్నాలజీ దుర్వినియోగం. 1980 తర్వాత అల్ట్రాసౌండ్ ప్రినేటర్ టెస్టులు, వీటి ద్వారా గర్భంలోనే శిశువు లింగం తెలుసుకునే అవకాశం వచ్చింది. చట్టవిరుద్ధమైనప్పటికీ అమ్మాయి అని తెలిసిన వెంటనే గర్భస్రావం అనే భయంకరమైన పరిస్థితి ఏర్పడింది. ఇది మిస్సింగ్ గర్ల్స్ సమస్యకు అత్యంత తీవ్రమైంది. అమ్మాయిలకు తక్కువ సంరక్షణ. పుట్టిన తర్వాత కూడా పోషణలో వివక్ష, వైద్య చికిత్సలో నిర్లక్ష్యం, శిశు మరణాల రేటు ఎక్కువగా ఉండటం, ఇవన్నీ కలిసి అమ్మాయిల సంఖ్యను మరింత తగ్గించాయి. ఇప్పుడు పరిస్థితి మారుతుందా? అవును, నెమ్మదిగా అయినా మార్పు కనిపిస్తుంది. PCPNDT చట్టం 1994 గర్భిష్ట శిశువు లింగ నిర్ధారణ నిషేధం, డాక్టర్ల స్కానింగ్ సెంటర్లపై కఠిన శిక్షలు, ఎన్ఫోర్స్మెంట్ కఠినంగా మారిన తర్వాత అక్రమ లింగ పరీక్షలు కొంత తగ్గాయి. బేటీ బచావో బేటీ పఢావో 2015 ఈ పథకం లక్ష్యం అమ్మాయిలను కాపాడడం, అమ్మాయిలను చదివించడం, సామాజిక ఆలోచనను మార్చడం. కొన్ని జిల్లాల్లో లింగ నిష్పత్తి స్పష్టంగా మెరుగుపడింది. రాష్ట్రాల ప్రత్యేక చర్యలు. ప్రత్యేకంగా హర్యానా వంటి రాష్ట్రాల్లో గర్భధారణ ట్రాకింగ్, పుట్టిన పిల్లల డేటా మానిటరింగ్, అక్రమ స్కాన్లపై తక్షణ చర్యల ఫలితంగా లింగ నిష్పత్తిలో మెరుగుదల కనిపిస్తుంది. సామాజిక మార్పు. మహిళా విద్య పెరుగుతుంది, పట్టణ ప్రాంతాల్లో లింగ సమానత్వం బలపడుతుంది, సోషల్ మీడియా చర్చల ప్రభావం చూపుతుంది. కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా దూరం వెళ్ళాలి. ఈ సమస్యను పట్టించుకోకపోతే భవిష్యత్తులో పెళ్లి చేసుకునే అమ్మాయిల కొరత, మహిళలపై నేరాలు పెరిగే ప్రమాదం. సామాజిక సమతుల్యత, మానవ విలువల పథకం. ఇది కేవలం మహిళల సమస్య కాదు, ఇది దేశ భవిష్యత్తు సమస్య. ఇండియాస్ మిస్సింగ్ గర్ల్స్ అంటే గణాంకాల కథ కాదు, ఇది మన మనస్తత్వానికి అద్దం. చట్టాలు అవసరం, పథకాలు అవసరం, కానీ అసలు మార్పు రావాలంటే అమ్మాయి సమాన విలువ అనే ఆలోచన ప్రతి ఇంట్లోకి రావాలి. అమ్మాయి భారం కాదు, అమ్మాయి శక్తి, అమ్మాయి భవిష్యత్తు, అమ్మాయి జీవితం. అబ్బాయితో పాటు అమ్మాయి కూడా సమానమే అని చెప్పే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.